ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అల్ప విశ్వాసం. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనము మనుషుల్నే విశ్వసిస్తున్నాము, కానీ నిజమైన యేసు క్రీస్తు వారిని మనము విశ్వసించలేని పరిస్థితుల్లో ఉన్నామండి. దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మోసం చేసేటువంటి మనుషుల్ని మనం నమ్ముతూ ఉన్నాం, కానీ నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, పరిశుద్ధమైన నమ్మదగిన యేసు క్రీస్తు వారిని మనము నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము. మనము ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు, అది మనకి మంచిదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఈ లోకంలో యేసు క్రీస్తు వారి వాక్యానుసారంగా మనము ఎప్పుడైతే మనము నడుస్తూ ఉంటామో, దేవుడు ప్రతి ఒక్కటి ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనుషులు ఇప్పుడు ఒక మాట చెప్పి తర్వాత మాటలు మార్చేటువంటి మనుషులు మనం నమ్మి మోసపోయే కాడికి ఆలస్యాలైనా ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. దేవుడు చిత్తంలో ఉంటే భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఖచ్చితంగా మన ప్రతి ఒక్క బాధను, మన వేదనను ఆయన తీసుకొని ఆయన మనకి జవాబు దయచేస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనని దయతో ఆలకించమని ప్రాధేయపడుతున్నామయ్యా. మేము దినదినానికి మా విశ్వాసాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. అల్ప విశ్వాసాన్ని తీసివేయండి అయ్యా. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూసే భాగ్యాన్ని ప్రసాదించమని, మాలో శరీరాశ, నేత్రాశ, జీవకుటంబాన్ని తీసివేయమని, మీ మీద ఆధారపడి మీ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.